ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్‌పై ఇటీవల చేస్తున్నటువంటి దాడులు ఏ ఎటువైపు దారితీస్తాయన్నది సందిగ్ధంగా ఉంది. ఈ ప్రభావం అంతా కూడా దేశంలో గ్యాస్, ఉత్పత్తులపై పడుతుంది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ 2, 3 రోజులుగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు కూడా అంటే ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ కూడా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి అయితే కొన్ని హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని హోటల్స్‌ని మూసేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ హోటల్స్‌ని మూసేసే పరిస్థితి ఉన్నట్లయితే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. దీని మీద పూర్తిగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రధానంగా యుద్ధానికి సంబంధించిన అప్డేట్ మనకి వచ్చేసింది. యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ 3 షరతులైతే విధించింది. ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని తెహరాన్ డిమాండ్ చేస్తుంది. యుద్ధ దాడులలో జరిగిన నష్టాలను పరిహారం చెల్లించాలని ఇరాన్ షరతు అయితే విధించింది. భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని అమెరికా, ఇజ్రాయెల్ను కోరింది. ఈ 3 షరతులను నెరవేరితేనే మాత్రమే యుద్ధానికి ముగింపు అంటున్న ఇరాన్. మధ్య ప్రాచ్యంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఒక ప్రకటన అయితే వెలువడింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం అయితే మనకు ఉంది. తద్వారా ఏంటంటే యుద్ధం ఆగిపోతేనే, నిలిచిపోతేనే మంచిదని అనేక దేశాలు అయితే అభిప్రాయం ఉన్నది. ఇక మరో అంశం చూసుకున్నట్లయితే హార్మూజ్లో అనుమతి అయితే లభించింది. భారత్కు భారీ ఊరట అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంలో తీవ్ర అనిశ్చితి అయితే నెలకొంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆధీనంలో తీసుకోవడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం అయితే పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ జెండాతో హర్మూజ్లో ప్రయాణించే నౌకలను ఇరాన్ అనుమతించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికీ భారత్కి చెందిన 2 చమురు ట్యాంకర్లు సురక్షితంగా హర్మూజ్లో ప్రయాణించినట్టు సమాచారం. అయితే ఈ ప్రభావం అయితే పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని నగరాలపై అయితే పడుతుంది. సామాన్యుల పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉన్నది. గ్యాస్ ఉత్పత్తులు సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఏంటంటే డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డొమెస్టిక్ పర్పస్లో ఉన్నటువంటి వాటికి మాత్రం కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. దాంతోపాటు హోటల్ నేపథ్యంలో ఉన్నటువంటి అంటే కమర్షియల్ సిలిండర్ మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. హోటల్లో మూసివేసే పరిస్థితి ఉన్నది. జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలకు అయితే మాత్రం డోర్ డెలివరీ ఇచ్చినటువంటి ఫుడ్ అంశాల్లో ఉన్నటువంటి హోటళ్ళు అయితే మాత్రం పూర్తిగా మూసివేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితులను పూర్తిగా ముగిసిపోవాలంటే యుద్ధం నిలిచిపోవాల్సిందే. యుద్ధం నిలిచిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బంది దీని మీద ఆధారపడినటువంటి సిబ్బంది కానీ, ఉద్యోగులు కానీ ఒక అనిశ్చితి అయితే నెలకొన్నది. భారతదేశంలో విశాఖ వంటి నగరాల్లో ఇలాంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై తద్వారా సామాన్య ప్రజానికంపై, సామాన్య ప్రజలపై కూడా ఈ ప్రభావం అయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్స్ కాస్త ఊరట ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే కమర్షియల్ సర్వీస్లో ఉన్నటువంటి సిలిండర్ల ప్రభావం అయితే మాత్రం హోటళ్లపై పడింది. కొన్ని హోటళ్ళు మూసేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా హోటల్ వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.